నమస్తే నేను ప్రతిభ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లి రోడ్ షోలో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కాకుండా ద్రవ్య రూపాన్ని ఇస్తే డబ్బు రూపాయన ఇస్తే ఆడపడుచుల అకౌంట్లో ఇస్తే 2500 రూపాయల నుంచి 3500 రూపాయలు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి డైరెక్ట్ ఆడపడుచుల అకౌంట్కి వేస్తే తాగే ఆస్కారం ఉండదు మీరు కుటుంబాన్ని నడపగలరు చిన్న బిడ్డల్ని బాగా చూసుకోగలరు ఒక ఏదైనా డబ్బులు దాచుకోగలరు మీ ఏం తింటారో లేదో అది మీ చాయిస్ అమ్మా మీరు ఎలా తినాలనేది రేషన్కి బదులు 2500 రూపాయల నుంచి 3500 మీ అకౌంట్లోకి వేసి పెడతాం జనసేన ప్రభుత్వం రాగానే అలాగే చాలా మందికి బాధ కలుగుతూ ఉంది రేషన్ షాప్ డీలర్స్ పరిస్థితి ఏంటని మేము ఒకళ్ళకి ద్రోహం చేసి ఇంకొకరికి అన్యాయం చేసేవాళ్ళం మేము న్యాయం చేసేవాళ్ళం కాదు రేషన్ షాప్ డీలర్స్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి అంతగాని వారి కుటుంబాలు మేము ఆదుకుంటాం వచ్చిన 3 నెలల్లో మీకు ప్రత్యామ్నాయ ఉపాధి హామీ కల్పించే అవకాశం రేషన్ షాప్ డీలర్స్కి మేము తీసుకుంటామని చెప్పి మీకు అనకాపల్లి సభాముఖంగా మీకు మాటిస్తున్నాం అంటే నాకు 2009లో అన్నయ్య చిరంజీవి గారికి ఉన్నట్ట మేమందరం ఉండేవాళ్ళం మేము తిరిగేవాళ్ళం నాకేమైపోయింది ప్రతికూల పరిస్థితుల్లో ఎవ్వరూ నమ్మని పరిస్థితుల్లో బాధ్యతగా పార్టీకి వచ్చాను నాకు సరదా సినిమాల్లో కోట్లు సంపాదించి నాకేంటి ఉంటుంది బయటకు వచ్చి తిరగాలి ఎందుకు ఇంత తప్పని ఉంటుందంటే బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంటే మాట్లాడేవాళ్ళు లేకపోతే ద్రోహం చేసిన వాడు అవుతాను నేను అందుకు వచ్చాను ఈ వచ్చే తరాలకి ఈ రోజున తెలంగాణ విడిపోతున్నప్పుడు మనం ఏమన్నా ఊహించామా ఉత్తరాంధ్రలోని ఉదాహరణకి మన గౌర సమాజమే ఉంది మనకి అనకాపల్లిలో అది తెలంగాణలో ఉన్న వాళ్ళ అక్కడ ఉన్న సెటిల్ అయిన ప్రతి వెనుకబడిన కులాలు గౌర సమాజం అనేది మనకి బీసీ కులం కదా ఇక్కడ ఈ విడిపోవటం వల్ల అక్కడ ఉన్న గవర్లందరూ ఓసీల కింద అయిపోయారు మరి బీసీ స్టేటస్ కోల్పోయినట్టే కదా అంటే ఒక నిర్ణయం ఎంత దెబ్బతీస్తుంది ఒక సమాజాన్ని అనేది దీని గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఇలాంటి కోకొల్లలుగా సమస్యల్ని చూసి మాట్లాడి ఇవన్నీ కరెక్ట్ చేయకపోతే మనుషులు అంచెలుగా దోపిడీకి ఎక్కువైపోతా ఉంటే మనకి అభివృద్ధికి దూరం అయిపోతున్న భయం బాధ్యత నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది అందుకని కష్ట నష్టం అయిపోతాను పడిపోతాను ఒకసారి దెబ్బలు తింటాను మాటలు పడతాను తిట్లు పడతాను ఎందుకు ఇంత తప్పన పడతానంటే మీ భవిష్యత్తు బాగుండాలి నేను మీకు అండగా ఉండాలి ఒక్క చిన్నపాటి ఆశ తప్ప నాకేముంటాయి కోరికలు సినిమాలు చేసుకుని బతికేయచ్చు చచ్చిపోవచ్చు అది కాదుగా జీవితం అంటే మనందరం మహానుభావుల పేర్లు చెప్పుకొని మనం ఏం చేస్తున్నాం కాంట్రిబ్యూషన్ తిరిగి మనం ఇస్తున్నాం దేశానికి ఎంతసేపు సమాజాన్ని నుంచి తీసుకోవడం దేశాన్ని నుంచి తీసుకోవడం తప్ప తిరిగి నువ్వు ఇవ్వాలి కదా సమాజానికి తిరిగి నువ్వు ఇవ్వాలి కదా దేశానికి అది నన్ను తీసుకొచ్చింది రాజకీయాల్లోకి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అసలు నిలబడగలవా నువ్వు ప్రతి అడుగేస్తే నన్ను సందేహించేవాళ్ళే వీళ్ళందరినీ తట్టుకొని ఒక్కొక్కరిని తట్టుకుంటూ ఒక్కొక్క అడుగేసుకుంటూ వచ్చాను ఇది నేను ఒక 25 సంవత్సరాలు నాకు భగవంతుడు ఆయుష్ ఇచ్చినంత వరకు మీ ఆశీస్సులు ఉన్నంత వరకు నేను జనసేన పార్టీని నడిపి తీరుతాను మీ అందరి ఆశయాలకి మీ అందరి అవసరాలకు అనుగుణంగా పనిచేసేవాడిని ఇవి బులెటిన్ విశేషాలు నమస్తే